హాయ్. హలో అండి. నేను మీ ప్రవళిక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు పుదీనా రైస్ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ పుదీనా ఒక కట్ట తీసుకోవాలి. నీట్గా ఒలిచిపెట్టుకోవాలి. దాంట్లోకి 4, 5 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, 2 చిన్నులపాయలు, కొంచెం జీలకర్ర వేసి పెట్టుకోవాలి. మనం ముందుగా ఉడికించిన అన్నాన్ని గిన్నెలో పెట్టి నీట్గా ఇలా ఆరబెట్టుకోవాలి పొడిగా. పచ్చిమిర్చి, అల్లం, చిన్నులపాయలు, జీలకర్ర వేసి మనం నీట్గా ముందు మిక్సీ పట్టుకోవాలి. మనం తీసుకున్న పుదీనాని నీట్గా వాష్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. దీన్ని నీట్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని నీట్గా పేస్ట్ లాగా చేసి పెట్టుకుందాం ముందు. నెక్స్ట్ తాలింపు పెట్టుకుందాము. తాలింపుకి కావాల్సిన 2 స్పూన్లు తాలింపు దినుసులు, 2 ఎండుమిర్చి, కొంచెం వేరుశనగపప్పు, జీడిపప్పు, కరివేపాకు కావాలి. మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం వేరుశనగపప్పు, కొంచెం జీడిపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిల్ని. మనం ముందుగా ఆరబెట్టుకున్న అన్నంలో సాల్ట్ వేసుకొని కలుపుకొని పెట్టుకుందాము. ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. వీటిలోకి మనం ముందుగా తయారు చేసుకున్న పుదీనా పేస్ట్ వేసుకుందాము. ఈ పుదీనా పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు కొంచెం పసుపు, ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా తీసుకున్న అన్నంలో వేసి దీన్ని నీట్గా కలుపుకోవాలి. అన్నం అంతా కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి. దీన్ని నీట్గా కలిపేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. తక్కువ అయితే ఇప్పుడే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంతే అండి, మన పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. ఓకే, బాయ్ అండి.